వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే వేడుకలను తిలకించటానికి మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి 4 లైన్ల జాతీయ రహదారిని అనుకుని ఉన్న డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం లేఅవుట్ గ్రౌండ్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఈవెంట్ నిర్వాహకులు వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే బారికేడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున సామాగ్రి లారీలలో దిగుమతి అయ్యాయి. సభా వేదిక ఏర్పాటు, ట్రాఫిక్ విధి విధానాలను పరిశీలించడానికి జిల్లా ఎస్పీ నర్సింహం కిషోర్, ఏఎస్పీ ఎన్బి మురళీకృష్ణలు సభాస్థలికి వచ్చారు. ఇదే గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల బహిరంగ సభలకు ఏ విధంగా రూట్ మ్యాప్ ఇచ్చారు అనేది వారు ఆరా తీశారు. వాటి ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు చేపడుతున్నారు. సుమారు 1,00,000 మంది ఈ వేడుకలు తిలకించేందుకు హాను తగిన ఎంట్రీ పాస్లను నిర్వాహకులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవెంట్ పాస్ల కోసం ముమ్మరంగా పైరవీలు చేస్తున్నారు. పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పెద్ద వేడుక జరగడం ఇదే ప్రథమం. అందుకనే ఈ వేడుకలకు విచ్చేయడానికి అందరూ తహతహలాడుతున్నారు. హీరో రామ్ చరణ్, దర్శకులు శంకర్తో పాటు మొత్తం సినిమా యూనిట్ ఈ వేడుకల్లో పాల్గొనుంది. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మెగా కుటుంబ సభ్యులు విచ్చేయనున్నారు. ఈ ఈవెంట్ విజయవంతం అవ్వడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఆల్ ఇండియా చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు రమణం స్వామినాయుడు ఈ సభ ప్రాంతానికి విచ్చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి స్థానికంగా ఉండే రాష్ట్ర చిరంజీవి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, బుర్రిలంక చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ, ఆకుల భాస్కరరావు తదితర నాయకులతో చర్చించారు.